అధికారుల సంఘం ద్వారా ఇది ఈ ఆదోని ఆలూరు ఈ పత్తికొండ ఎమ్మిగినూరు డీలర్లకి మేము ఇట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ క్వాలిటీ కంట్రోల్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాము. ఇది సీజన్ వస్తుంది కాబట్టి సీజన్కి ముందు వాళ్ళ డీలర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రికార్డ్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ పురుగు మందులు, విత్తనాలు, ఎరువులు అమ్మేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రికార్డ్స్ ఎలా ఉండాలి, లైసెన్సులు ఏ విధంగా వాళ్ళు తీసుకోవాలి, సో ఈ జాగ్రత్తలన్నీ తెలియజేస్తే వాళ్ళ సైడ్ నుండి కానీ మా సైడ్ నుండి కానీ వాళ్ళకి కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చేసి వ్యాపారం వాళ్ళు కరెక్ట్గా చేయగలుగుతారని ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. నిన్న కర్నూలులో చేసాము. సుమారు 300 మంది డీలర్లు రావడం జరిగింది. సో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మంచి ఇంటరాక్షన్. వాళ్ళకు కూడా కొంతమంది 30 సంవత్సరాల నుండి ఈ దీంట్లో వ్యాపారంలో ఉన్నా కూడా మాకు తెలియని చాలా ఉన్నాయి, చాలా విషయాలు తెలియజేశారనేసి మా యొక్క వ్యవసాయ అధికారులే మంచి దాంట్లో యాక్ట్లో పట్టున్న వాళ్ళు దాని గురించి చెప్పడం జరిగింది. సో చాలా డీలర్లు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు కూడా ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ ఆదోనిలో. సార్ యాక్చువల్ వచ్చేసి మీరు ఇన్ని ఇన్స్ట్రక్షన్ పెట్టినా కూడా వాళ్ళు అధిక ధరలకు అమ్ముతున్నారు సార్. ఇంకోటి టైం అయిపోయిన కూడా అదే ఆ విషయాలే అధిక ధరలు ఏదంటే ఒకటి మేము చెప్తున్నామంటే మీరు ఎథికల్గా అంటే న్యాయబద్ధంగా వ్యాపారం చేయమని చెప్తున్నాము. ఏదో రైతులను మోసం చేసి లింక్ ప్రోడక్టులు పెట్టడము, టైం అయిపోయిన ఈ ఎక్స్పైరీ డేట్ ఉన్న కెమికల్స్ కానీ అవి అమ్మకుండా ఉండాలనేది, దానికి చట్టంలో ఏ రకమైన శిక్షలు ఉన్నాయి అవన్నీ అవగాహన తెలియజేస్తున్నాం వాళ్ళకి. అన్ని 3 చట్టాల్లో శిక్షలు ఏ రకంగా ఉన్నాయి. కొంతమందికి వాటి గురించి తెలియక వ్యాపారం చేస్తూ ఉంటుంటారు. సో ఇది ప్రతిసారి మేము డిపార్ట్మెంట్ తరఫున ఈ ప్రతి ట్రైనింగ్లు ఇస్తూనే ఉంటాము. డీలర్లకి ఏ డివిజన్లో మా వ్యవసాయ అధికారులు కానివ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు డీలర్ల దగ్గర వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో వాళ్ళు మీటింగ్లు పెడుతూ ఉంటారు. ఫస్ట్ టైము వ్యవసాయ అధికారుల సంఘం, మా సంఘము సుమారు 66 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మా సంఘము, ఇది సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఇది డీలర్లకు మన సైడు మనం ఇది అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఆ రకంగా ఎవరన్నా విల్ఫుల్గా చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. డీలర్లు ఎవరైతే లైసెన్స్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు మీరు పొరపాట్లు కానీ తప్పులు కానీ చేయకుండా ఉండాలి, చట్టానికి లోబడి మీరు వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా నకిలీ విత్తనాలు, మందుల ఎరువుల అమ్మకం మాత్రం తగ్గడం లేదు. అదే ఇప్పుడు ఇక్కడ 2 రకాలు. లైసెన్స్ ఉన్న వాళ్ళు చేసే వ్యాపారము, లైసెన్స్ లేకుండా దొంగ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లైసెన్స్ ఉండదు, ఏముండదు, ఎక్కడి నుండో వస్తారు, రైతులకు ఏదో మోసం చేసేసి వాళ్ళు జీపుల్లో తిరగటమో ఏదో రకంగా రైతులకు అంటగట్టేసి వెళ్తారు. అటువంటప్పుడు రైతులు ఎక్కడికి వెళ్ళలేరు. అదే లైసెన్స్ డీలర్ ప్రిమిసెస్లో కొంటే, ఈ డీలర్ దగ్గర కొన్నట్టయితే చట్టానికి లోబడి చట్టరీత్యా వాళ్ళు చేయాల్సిన ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అవి మేము ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ ఎక్స్పైర్ అయిన కెమికల్స్ అయితే వాళ్ళకి అవగాహన అవి కూడా కల్పిస్తున్నాము. చట్టంలో ఏం యాక్షన్ తీసుకుంటారు, మీరు అటువంటివి చేయకండి, మనం అందరం కూడా రైతుల కోసం చేస్తున్నాము, రైతులను మనం ఆర్థికంగా ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో మేము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అన్ని చేస్తూ కూడా సార్ ఇప్పుడు షాప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ప్రతి నెల మామూలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నాం అనే ఉద్దేశంతో లేదు, అలా ఏముండదండి. మామూలు ఇస్తున్నాము. ఏ అధికారి కూడా అటువంటి పనులు చెయ్యరు. లేదు, తప్పు అలా ఏం చెయ్యరు. అది ఎక్కడ ఉండదు. అది తప్పుడు ఆరోపణలు అవన్నీ కూడా ఆ రకంగా జరగదు. అది ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా అటువంటి అధికారులు చట్టానికి లోపడే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. విత్తనాలు అమ్మే డీలర్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఆ విత్తనాలు కొన్న రైతులు మాత్రం పొలాలు అమ్ముకుని భూములు అమ్ముకుని పోతున్నారు సార్. అది కోట్లు సంపాదిస్తున్నారంటే ఇప్పుడు వ్యాపారం బట్టి ఉంటుంది. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో మనకు సంబంధం లేదు. రైతులు వాళ్ళకు ఉన్న రైతులను బట్టి దానికి కూడా ఎంఆర్పి ధరలు ఉన్నాయి. ఆ ధరని మించి అమ్మకూడదు ఏదైనా కూడా. అదే చట్టానికి లోబడి ఏదైనా చేయాలి. మీ ద్వారా రైతులకు ఏ సలహా ఇస్తున్నారు? రైతులకు ఏం సలహా అంటే లైసెన్సులు పొందిన డీలర్ల దగ్గర నుండే మీరు మీ యొక్క విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానీ, పురుగు మందులు కొనండి. వేరే ఎక్కడో జీపుల్లో వచ్చి అమ్మేవాళ్ళు లేకపోతే ఎక్కడో బట్టి తెలియని వ్యక్తుల నుండి ఏ రకమైనవి కొనకండి. కొన్నప్పుడు వెంటనే వాటి దగ్గర బిల్లులు, సరైన రసీదులు తీసుకోవాలి. అది పంట కాలం పూర్తయ్యేంత వరకు ఆ రసీదులు దాచిపెట్టుకోవాలి. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యవసాయాధికారిని కలిసి చట్టరీత్యా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడానికి
ఆ, అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బిల్లులు రసీదులు జాగ్రత్త పెట్టుకోవాలి. ఓన్లీ లైసెన్స్ డీలర్ల దగ్గర మాత్రమే వాళ్ళు ఇవన్నీ కూడా కొనమనేసి వాళ్ళకి మేము సూచనలు ఇస్తున్నాము. మీ గుడ్ నేమ్ డిజిగ్నేషన్. నా పేరు ప్రవీణ్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘము జనరల్ సెక్రటరీ. నేను గుంటూరులో పనిచేస్తాను. అసిస్టెంట్ డైరెక్టర్ నా హోదా.